తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమపై వేసిన కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన పిటిషన్ పై రిజర్వ్ బ్యాంక్ దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది. మార్గదర్శి చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ హైకోర్టులో కుండబద్దలు కొట్టింది. మార్గదర్శికి వ్యతిరేకంగా విచారణను కొనసాగించాల్సిందేనని హైకోర్టుకు స్పష్టం చేసింది ఆర్బీఐ. తమపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేసిన పిటిషన్ పై ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ద్వారా వ్యాపారం సాగిస్తున్న తమకు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 వర్తించదని మార్గదర్శి వాదిస్తోంది. ఇది ఏమాత్రం సరికాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న చట్ట వ్యతిరేక చిట్ ఫండ్ కంపెనీలు సంస్థల లావాదేవీలను నియంత్రించేందుకే చేసేందుకు సెక్షన్ 45S ఉందని అఫిడవిట్లో పేర్కొంది ఆర్బీఐ. ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ ఎలాంటి అనుమతులు లేకుండా 25 కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించవద్దని చట్టం చెబుతుంది. అంతేకాదు బంధువులతో కలిసి మొత్తంగా 250 కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించకూడదని చట్టంలో స్పష్టంగా ఉన్నట్టు ఆర్బీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నేరం రుజువైతే 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు సేకరించిన డిపాజిట్లకు 2 రెట్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని అఫిడవిట్లో పేర్కొంది ఆర్బీఐ. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ మనకి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఇస్మాయిల్, ఈ మార్గదర్శికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది క్లియర్గా తెలుస్తుంది. ఇంకోవైపు వాళ్ళు కూడా దీనిపైన పిటిషన్లు కూడా వేస్తున్నారు ఫైనాన్షియర్స్. ఆర్బీఐ కూడా కౌంటర్ ఇస్తుంది. డీటెయిల్స్ అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్కు ఈరోజు ఒక భారీ దెబ్బ తగిలిందనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే 45S ఆర్బీఐ యాక్ట్ 45S మాకు వర్తించదని చాలా రోజుల నుంచి ఏదైతే మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాదిస్తుందో అది పూర్తిగా తప్పు అని, అది అవాస్తవం అనేటువంటిది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు తన అఫిడవిట్లో కుండ బద్దలు కొట్టింది. తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి ఈ 11 పేజీలకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతుందో అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఏ విధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటిది చట్ట వ్యతిరేకంగా మొత్తం డిపాజిట్లు సేకరించింది అనేటువంటిది ఆర్బీఐ పూసగుచ్చినట్లు దీన్ని ప్రకటించింది. ఈ మొత్తం అఫిడవిట్ అనేటువంటి దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకొని ఈ నెల 20న తెలంగాణ హైకోర్టు విచారణ చేయబోతుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి నేను బ్రీఫ్ పూర్వాపరాలు కూడా చెప్తాను. ముఖ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్కి సంబంధించి 2008లో నమోదైనటువంటి కేసు నుంచి ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ముందుగా మార్గదర్శికి ఒక 45S వర్తించదు అనేటువంటి ఆర్డర్ వచ్చింది. దీన్ని అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. టెక్నికల్ గ్రౌండ్స్ మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను పక్కన పెడుతూ దాన్ని మళ్ళీ ఒకసారి అటు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదేవిధంగా ఆర్బీఐని పూర్తిగా విచారించిన తర్వాత దాని మీద నిర్ణయం చెప్పాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం విచారణ కొనసాగుతుంది. 2020లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఎస్ఎల్పి వేశారు, ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి టైంలో డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆర్బీఐ తన వాదన వినిపించాల్సిందిగా ఆర్బీఐని ఒక రెస్పాండెంట్గా అందులో చేర్చడం జరిగింది. సో ఆర్బీఐ ఒక రెస్పాండెంట్గా తనకు సంబంధించినటువంటి మొత్తం అఫిడవిట్ను తనకు సంబంధించినటువంటి వాదనను అఫిడవిట్ రూపంలో 11 పేజీల రూపంలో కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 11 పేజీల్లో 3 ప్రధానమైనటువంటి అంశాలను ఆర్బీఐ ఇక్కడ చెప్తుంది. 45S అనేటువంటిది దేశంలో పుట్టగొడుగుల్లా వస్తున్నటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ఇల్లీగల్ అయినటువంటి ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయో వాటిని నియంత్రించేందుకు తీసుకొచ్చినటువంటి సెక్షన్ ఇది. 45S అనేటువంటిది మార్గదర్శి నాకు వర్తించదు అనేటువంటి వాదన చేస్తుంది. ఇది తప్పు. ఎందుకంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటిది ఒక పర్సన్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ పర్సన్ అనేటువంటిది ఈ రెండింటి కిందకు రాదు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వేరే దాని కింద వస్తుంది అనేటువంటిది ఇన్ని రోజులు మార్గదర్శి చేస్తున్నటువంటి వాదన. కానీ ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరిస్తున్నారో దాన్ని అణిచివేయడానికి తీసుకొచ్చినటువంటి 45Sను హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తించదు అనేటువంటిది మార్గదర్శి చేస్తున్నటువంటి వాదన కరెక్ట్ కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ ఏదైతే ఇది రిజర్వ్ బ్యాంక్ ఉందో అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చట్టం ప్రకారం అనుమతి లేకుండా 25 మంది దగ్గర నుంచి కంటే ఎక్కువగా డిపాజిట్లు సేకరించకూడదు. అది బంధువులై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓవరాల్గా అన్ని బంధువులు అది కలుపుకున్నా కానీ 250 మంది కంటే ఎక్కువ మంది దగ్గర నుంచి ఏ వ్యక్తి అయినా కానీ వ్యక్తుల సమూహం కానీ ఇల్లీగల్గా ఫైనాన్స్ ఏదైతే నాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్స్ ఉన్నాయో నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు డిపాజిట్లు సేకరించకూడదు అనేటువంటి చట్టం చెప్తున్నటువంటి మాట. దీన్ని
దీన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ మార్గదర్శి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది, ఇది చట్ట వ్యతిరేకము, దీన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే అనేటువంటిది అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి అఫిడవిట్లో చెప్పడం జరిగింది. ఇంకొక రెండో విషయం, ఒకవేళ ఈ తప్పు రుజువు అయితే ఏదైతే మార్గదర్శి ఫైనాన్షియర్ చేసినటువంటి ఈ మొత్తం డిపాజిట్ ఉన్నదో ఇది రుజువైతే 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఇది సెక్షన్ 45లో ఆర్బీఐ చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్ 45లో చాలా స్పష్టంగా ఉందని కూడా ఇక్కడ ఆర్బీఐ తన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష, సేకరించిన డిపాజిట్లకు 2 రెట్లు ఫైన్ కూడా అంటే జరిమానా కూడా విధించేటువంటి అవకాశం ఉందనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. మూడో ప్రధానమైనటువంటి విషయం, ఈ అఫిడవిట్ వేయడానికి కారణం ఏంటంటే తన మీద వేసినటువంటి దావా అవుతుందో అది చెల్లదు. 45S సెక్షన్ 45S అనేటువంటిది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తించదు, మార్గదర్శికి వర్తించదు. కాబట్టి తన మీద వేసినటువంటి ఆరోపణలు, తన మీద వేసినటువంటి పిటిషన్ను కొట్టివేయాలి అని ఏదైతే మార్గదర్శి క్వాష్ పిటిషన్ వేసిందో తెలంగాణ హైకోర్టులో, ఆ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయాలి, ఆ క్వాష్ పిటిషన్ను అంగీకరించొద్దు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆర్బీఐ ఈరోజు తెలంగాణ హైకోర్టుకు చెప్పింది. సో డెఫినెట్గా మార్గదర్శి మీద కొనసాగుతున్నటువంటి విచారణను కొనసాగించాలి, దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే, మార్గదర్శి క్రిమినల్ ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవాల్సిందే అనేటువంటిది ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది. ఆర్బీఐ అనేటువంటిది దేశంలో ఒక బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి, ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించి ఒక అల్టిమేట్ అంటే ఒక అపెక్స్ రెగ్యులేటర్ బాడీగా మనం చూస్తాము. ఆర్బీఐ అనేటువంటి దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి బాడీ. ఆర్బీఐ చాలా స్పష్టంగా కోర్టుకి ఇచ్చినటువంటి 13 పేజీల నివేదికలో చాలా స్పష్టంగా మార్గదర్శి తప్పు చేసింది, అక్రమంగా డిపాజిట్లు సేకరించింది, మార్గదర్శిని విచారించాల్సిందే, మార్గదర్శికి శిక్ష 2 నుంచి 5 ఏళ్ల పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏవైతే మొత్తం డిపాజిట్లు సేకరించారో దానికి 2 జరిమానా పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో తప్పించుకోలేరు, సెక్షన్ 45S వాళ్ళకు వర్తిస్తుంది. ఇది దేశంలో పుట్టగొడుగుల్లా పెరుగుతున్నటువంటి అక్రమ డిపాజిట్లను అణిచివేయడానికి, అటువంటి సంస్థలు అణిచివేయడానికి తీసుకొచ్చినటువంటి సెక్షను. దీనికి సంబంధించినటువంటి కాంప్రిహెన్సివ్గా ఈ సెక్షన్ను చూడాల్సి ఉంటుంది. ఇది ఒక వ్యక్తుల సమూహంకు మాత్రమే పరిమితం కాదు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా దీని కింద వస్తుంది. సుప్రీంకోర్టు కూడా 45Sకి సంబంధించినటువంటి లీగాలిటీని అప్హెల్డ్ చేసింది, అంటే 45S చెల్లుతుందని సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మార్గదర్శి వేసినటువంటి క్వాష్ పిటిషన్, తన మీద ఉన్నటువంటి ఆరోపణలు కొట్టివేయాలి అంటూ వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టేయండి, దాన్ని అనుమతించొద్దు అనేటువంటిది ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. సో మార్గదర్శి మీద విచారణ కొనసాగబోతోంది. ఈ నెల 20న ఈ అఫిడవిట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకొని తెలంగాణ హైకోర్టు విచారణ ముందుకు తీసుకెళ్లబోతుంది. అండ్ ఇస్మాయిల్, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రూవ్ అయిన తర్వాత మార్గదర్శికి ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చు, అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా మార్గదర్శి తప్పు చేసింది, ప్రైమఫెసి ఉంది అనేటువంటిది వివిధ దశల్లో అటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విచారణ సందర్భంగా కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో విచారణ సందర్భంగా కావచ్చు, ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా కావచ్చు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, లేదంటే ఆర్బీఐ కావచ్చు, ప్రైమఫెసి ఉంది అంటే తప్పు జరిగింది అనేటువంటి దానికి ఆధారాలు ఉన్నాయి, ఇల్లీగల్గా డిపాజిట్లు సేకరించారు అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా ప్రూవ్ అవుతూ వస్తుంది, ప్రతి చోట కూడా ఆర్గ్యుమెంట్ దాని ప్రకారం ఉంది. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 45S అంటే ఆర్బీఐ యాక్ట్కి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ చట్టానికి సంబంధించినటువంటి 45S వర్తిస్తుందా లేదా అనేటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ మీద మార్గదర్శి ఇన్ని రోజులు తనకు సంబంధించిన వాదనను కొనసాగిస్తూ వస్తుంది. డెఫినెట్గా 45S అనేటువంటిది మార్గదర్శికి ఖచ్చితంగా వర్తిస్తుంది అనేటువంటిది ఆర్బీఐ చెప్తుంది. ఆర్బీఐ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి ఒక అపెక్స్ బాడీ. ఇది ఇప్పటి వరకు కేసులో ఎక్కడ కూడా రెస్పాండెంట్ కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాతనే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆర్బీఐ యొక్క ఏదైతే దాని అఫిడవిట్ను కూడా తీసుకుని ఆర్బీఐని కూడా పార్టీని చేయండి, ఆర్బీఐ వాదన కూడా వినండి అని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆర్బీఐ తన వాదనను అఫిడవిట్ రూపంలో ఇక్కడ తెలంగాణ హైకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆర్థిక ఏదైతే ద్రవ్య మనం రెగ్యులేటరీ బాడీ అనుకోవచ్చు. సో దీన్ని ఇంత పెద్ద బాడీ ఈరోజు చెప్పింది కాబట్టి దీన్ని కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా విచారణ ముందుకెళ్తుంది అనేటువంటిది తప్పకుండా చూడాల్సి ఉంటుంది. శిక్ష ఎంతవరకు పడుతుంది అనేటువంటిది కూడా ఆర్బీఐ తన అఫిడవిట్లో చాలా స్పష్టంగా చెప్పింది. 2 నుంచి 5 ఏళ్ల పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైతే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా తీసుకున్నటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి 2 ఫైన్ కట్టాల్సినటువంటి శిక్ష కూడా ఉంటుందనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది. సో దీనిని ఒక భారీ ఎకనామిక్ అఫెన్స్గా ఆర్బీఐ చూస్తోంది. కేవలం మీరు కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, వ్యక్తుల సమూహం కావచ్చు, వాళ్ళ సంబంధించి 25 మంది డిపాజిట్ల కంటే ఎక్కువ మంది నుంచి ఎక్కడ కూడా వీళ్ళు డిపాజిట్లు తీసుకోవద్దు, అది చట్ట వ్యతిరేకం. ఒకవేళ బంధువుల దగ్గర అయితే అది మ్యాక్సిమం 250 మెంబర్స్ వరకే ఉండాలి. కానీ
కొన్ని వేల మంది దగ్గర నుంచి కొన్ని దశాబ్దాల నుంచి మార్గదర్శి అనేటువంటిది ఇల్లీగల్గా ఈ మొత్తం ఏదైతే డిపాజిట్లు సేకరిస్తుందో దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే జరుగుతోంది. సో ఈ లెక్క అంతా కూడా ఇప్పుడు కోర్టులో ఉంది. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటిది ఇల్లీగల్గా డిపాజిట్లు సేకరించింది, వాళ్ళ తప్పు చేసినట్లు ప్రైమ్ ఫెసి ఉంది. 45S అనేటువంటి యాక్ట్ వాళ్ళకు వర్తిస్తుంది, ఆ సెక్షన్ అనేటువంటిది మార్గదర్శికి వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీజర్ వాళ్ళు ఎదుర్కోవాల్సిందే అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా ఆర్బీఐ అనేటువంటిది తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. కాబట్టి ఫర్దర్గా మార్గదర్శి చేసినటువంటి తప్పును ఈ మొత్తం కోర్టు వాదనలో లేకుంటే కోర్టు ప్రొసీజర్లో ఇంకా బయటికి రాబోతున్నాయనేది అర్థమవుతుంది.